హాయ్ అండి, మీ బుజ్జివరలక్ష్మి. గురు మంత్రాన్ని జపించేందుకు అనుసరించవలసిన నియమాలు తప్పనిసరి కాదు. నీ శరీరం, నీ ఆరోగ్యం బట్టి నడుచుకో. కేవలం నియమం కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మీకు వీలైన సమయంలో వీలైన ఆసనంలో కూర్చుని మంత్రజపం చేయండి. మీ ఏకాగ్రతే అన్నిటిలోనూ అత్యంత ప్రధానం. చిన్న కష్టానికే కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఎలా? మనం ఏడ్చే కొద్దీ మన కష్టానికి కారణమైన పాపభారం అలానే ఉండిపోతుంది. కష్టం వచ్చినప్పుడు నా పాపం తరిగిపోతుంది అని ధైర్యంతో ఎదుర్కోవాలి. నిజాయితీగా ఉండడం అంటే అమాయకంగా ఉండమని, మోసపోమ్మని అర్థం కాదు. మంచితనంతో ఉండు, అదే సమయంలో తెలివిగా వ్యవహరించు. ఇది సద్గురు శ్రీ హరేంద్ర విఠల్ స్వామి వారు చెప్పిన జీవిత సత్యం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్.